హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా చూసేద్దాం. ముందుగా అయితే ఈ చేప ముక్కల్ని 2-3 సార్లు నిమ్మరసం ఉప్పు వేసి బాగా క్లీన్ చేసుకోండి, నీచు వాసన ఉండదు. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు కారం, కొంచెం ఉప్పు, పసుపు, కొద్దిగా గరం మసాలా పౌడర్, తర్వాత ఫిష్ మసాలా పౌడర్, ఆ తర్వాత ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత నిమ్మరసం కొద్దిగా, 1 నిమ్మకాయలో సగం అయితే నేను ఇక్కడ పిండుకుంటున్నాను. ఇవన్నీ బాగా ఒకసారి కలిపేసుకోండి. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఈ పేస్ట్ని మొత్తం కలిసే విధంగా ఒకసారి అయితే కలిపేసుకోండి. ఈ మసాలా పేస్ట్ మొత్తం ఈ విధంగా ఉండాలి. మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండాలి. ఈ పేస్ట్ మొత్తం చేప ముక్కలకైతే 2 వైపులా పట్టించాలి. అన్నీ ఈ విధంగా ముక్కలకైతే పట్టించండి. మొత్తం అన్నీ ఈ విధంగా పట్టించిన తర్వాత ఈ చేప ముక్కల్ని అయితే ఫ్రిడ్జ్లో 1 గంట సేపు పెట్టేయండి. మీకు ఎక్కువగా టైం ఉంటే 2 గంటలు కానీ ఫ్రిడ్జ్లో పెట్టండి, బాగుంటాయి క్రిస్పీగా. తర్వాత 1 గంట తర్వాత బయటికి తీసి నేనైతే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను. ఈ చేప ముక్కలు డీప్ ఫ్రై చేశారంటే మొత్తం ఆయిల్ అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఏమాత్రం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, లేకపోతే రావు. ఒక పాటు కాలిన తర్వాత మరో పాటుకు తిప్పివేయండి మెల్లగా. ఈ విధంగా రెడీ అయిపోయినాయి.